వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గంలోని డీసీపీ అధ్యక్షుడు టి రామ్మోహన్ రెడ్డి నివాసంలో మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే విజయరమణరావు డీసీసీ అధ్యక్షుడు టి రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీలకు టీఆర్ఎస్ ప్రభుత్వం చాలా అన్యాయం చేసిందని 2014 ఎలక్షన్ ముందు దళితులే తొలి ముఖ్యమంత్రి అన్న మాటను మర్చిన బీఆర్ఎస్ ముఖ్యమంత్రి అని తెలిపారు. దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తామన్న ప్రభుత్వం 1 గుంట భూమి కూడా ఇవ్వలేదని అన్నారు. దళితులకు దళిత బంధు ఎక్కడ వచ్చాయో చెప్పమని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రంలో దళితుల మీద బీఆర్ఎస్ ప్రభుత్వం ముసలి కన్నీరు పెడుతోందని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక ఎస్సీ ఎస్టీలకు తీరని అన్యాయం జరుగుతోందని, గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ దళితులకు ఇంత అన్యాయం జరగలేదని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డీసీసీ ప్రధాన కార్యదర్శి హనుమంతు ముదిరాజ్, మండల అధ్యక్షుడు పరశురాం రెడ్డి, మాలి విజయ్ కుమార్ రెడ్డి, బిఎస్ ఆంజనేయులు, లాల్ కృష్ణ, పట్టణ అధ్యక్షులు కృష్ణ, యూత్ కాంగ్రెస్ నాయకులు నాగవర్ధన్, జగన్, రామకృష్ణారెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ప్రాంతంలో తెలంగాణ ప్రాంతంలో ఉంటుండే అందుగురించే ఇందిరాగాంధీ గారు ప్రైవేటు బ్యాంకులను సైతం జాతీయం చేసి ఆ బ్యాంకుల ద్వారా పేద వర్గాల వాళ్ళకు అప్పులు ఇచ్చి, చిన్నకారు సన్నకారు రైతులకు అప్పులు ఇచ్చి వాళ్ళు వ్యవసాయం చేసుకునే విధంగా ఆ రోజు ఈ యొక్క ఏదైతే వ్యవస్థ ఈ పనిచేసే వ్యవస్థ ఉన్నదో జీతగానేలాగా ఆ వ్యవస్థనే రద్దు చేసి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే విధంగా ఆ రోజు శ్రీమతి ఇందిరాగాంధీ గారు తీసుకున్నటువంటి నిర్ణయాల మూలంగానే ఈ సమూలమైనటువంటి మార్పులు రావడం జరిగిందన్న విషయాన్ని కూడా మీ అందరి దృష్టి తెలియజేస్తూ, ఈ యొక్క ఎస్సీ ఎస్టీ సప్లాన్ని వీళ్ళు అమలు చేస్తలేరు. గతంలో భూములు ఇచ్చినవి కూడా చాలా మటుకు ప్రభుత్వం మళ్ళీ కబ్జా చేసుకుంటుంది. మేము ఉపాధి హామీ పథకాన్ని మన కూడా పరిగి పక్కనే మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్న ఆలూరు గ్రామాన్ని తీసుకొచ్చి కోట్లాది మంది ప్రజలకు 100 రోజులు పని కల్పించి ఎస్సీ ఎస్టీలకు ఇంకా 50 రోజులు ఎక్కువ కల్పించడం జరిగింది. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో కూడా వాళ్ళకు కొంత డబ్బు ఎక్కువ ఇవ్వడం జరిగింది. ఈ విధంగా ఎన్నో పథకాలు తీసుకొస్తున్న సందర్భం లోపల ఈ అసైన్మెంట్ భూములను రైతు వేదికలకు తీసుకోవడం, పార్కులకు తీసుకోవడం, ఇంత ప్రభుత్వ అవసరాలకు తీసుకోవడం, కొన్ని జాగాలలో అయితే సిటీ చుట్టుపక్కల లేఅవుట్లు చేసి అమ్ముకొని వీళ్ళకి కొన్ని ప్లాట్లు ఇస్తున్నారు. ఎస్సీ ఎస్టీలకు ప్రభుత్వం ఇచ్చినటువంటి భూములలో మళ్ళీ స్వాధీనం చేసుకొని వాళ్ళకు కేవలం కొన్ని ప్లాట్లు మాత్రం ఇస్తున్నారు. ఇలాంటి అన్యాయాలు జరగొద్దన్న ఉద్దేశంతో రాహుల్ గాంధీ గారి ద్వారా మన నాయకుడు రేవంత్ రెడ్డి గారు స్పష్టంగా వరంగల్ డిక్లరేషన్లో చెప్పించినాడు. ఏంటంటే ఈ అసైన్మెంట్ భూములను ఎవరైనా పేద వర్గాల వాళ్ళకు తప్పని పరిస్థితిలో ఉండి 1 ఎకరా భూమో, అర్ధెకరా భూమో, లేకపోతే ఇంకేదైనా అమ్ముకొని ఏదైనా సొంత వ్యాపారాలు కానీ, ఏదైనా స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ కానీ, లేకపోతే ఒక పెళ్లికో ఇల్లు కట్టుకోవడానికో ఇంకేదైనా అవసరాలు ఉంటే కూడా వాళ్ళు వాడుకునే విధంగా, వాళ్ళ ఆరోగ్యం బాగాలేకుంటే కూడా వాడుకోవడానికి విధంగా, వాళ్ళకు అమ్ముకునే విధంగా చెల్లుబాటు అయ్యేటట్టుగా చట్టాన్ని మారుస్తామని చెప్పి రాహుల్ గాంధీ గారు స్వయంగా వరంగల్ డిక్లరేషన్లో చెప్పారు.